ఎట్లా ఎట్లా చూస్తున్నారు మీ ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్పండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా విద్యను డెవలప్ చేయడంలో ఒక ఎమ్మెల్సీలో ఎడ్యుకేషన్ పరంగా అంటే ఒక పార్టీ నాయకులు కాకుండా విద్యకి ప్రోత్సహించే వాళ్ళు ఎమ్మెల్సీలో పోటీ చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. ఆ రకంగానే ఇప్పుడు మన సార్ ఉన్నారు కాబట్టి ఆ సార్కి గెలుస్తారనే మేము అనుకుంటున్నాం. అశోక్ సార్కి మేము అందరం మద్దతు ఇస్తున్నాము. సారు గెలవాలనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి మేడం, ఎట్లా చూస్తున్నారు అంటే ఖమ్మం అభ్యర్థులుగా, ఖమ్మం గ్రాడ్యుయేట్స్గా ఎట్లా చూస్తున్నారు మీరు? ఖమ్మం ఓటర్లుగా, ఖమ్మం గ్రాడ్యుయేట్స్గా మా తరపున పోటీ చేసే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఎవ్వరూ లేరు. మాకు సార్ మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు కూడా మా తరపున పోటీ చేయడానికి ముందుండి సార్ తప్ప ఎవ్వరు లేరు. మేము ఇప్పటి వరకు చూసినంత వరకు అయితే మా సపోర్ట్ మాత్రం సార్కే ఉంటుంది. గతంలో ఇంకోటి ఏంటంటే క్లాసులు కూడా జనరల్గా అందరూ రాజకీయ నాయకులు డబ్బును పంచుతారు, కానీ నేను విద్యను పంచుతున్నారు. ఎందుకంటే క్లాసులు 1 రూపీకి ఇవ్వటం అది ఒక విధంగా చెప్పాలంటే అంత ఈజీ కాదు. దాంతోపాటు బుక్స్ కావచ్చు, ఇవన్నీ ఈ విధంగా ఎట్లా చూస్తున్నారు ఈ అంశం? ఇప్పటి వరకు ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా పథకాలని అది ఇది అనేస్తున్నారు. విద్యను ప్రోత్సహించిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. బుక్స్ కానీ క్లాసెస్ కానీ ఫ్రీగా ఎవరు ఇవ్వలేదు. మాకు సార్ మాత్రం చాలా హెల్ప్గా ఉంటున్నారు. 1 రూపీ క్లాస్ అని, 100 రూపీస్ క్లాస్ అని. మేము కోచింగ్ లేకపోయినా కూడా ఆన్లైన్లో క్లాసెస్ వినుకుంటూ ఇక్కడ దాకా వచ్చామంటే సార్ క్లాసెస్ చాలా యూజ్ఫుల్ అవుతున్నాయి అందరికీ కూడా. సుమారు ఇప్పటికే 30కి పైగా 40 దాకా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీలాంటి గ్రాడ్యుయేట్స్ బాధలు అర్థమవుతాయి అనుకుంటున్నారా? చెప్పండి, అసలు మీ గ్రాడ్యుయేట్స్ సమస్యలు ఏంటి? అంటే ఇప్పటి వరకు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగాయి. దాంట్లో కూడా అన్నీ కూడా మనకి ఇప్పటిదాకా కండక్ట్ చేసిన అన్నీ ఫెయిల్యూర్ అయిపోయాయి. ఏదో ఒక స్కామ్, అది టీఎస్పీఎస్సీది లీకేజీల వల్ల కానీ మిగిలిన వాటి వల్ల కానీ అయినాయి. కానీ అశోక్ సార్ మా తరపున పోటీ చేస్తున్నారు కదా, అంటే విద్యార్థుల కోసము చాలా ధర్నాలు చేశారు, చాలా జైలుకి వెళ్ళారు, అన్నీ చేశారు. మా తరపున ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మా మద్దతుని అశోక్ సార్కే తెలుపుతున్నాము. అంటే ఇంకేమున్నాయి మీకు స్టూడెంట్స్ తరపున? ఎందుకంటే గ్రూప్ 2 విషయంలో కూడా పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 విషయంలో పోస్టులు పెంచాలని చెప్తున్నారు. అయినా ప్రభుత్వం పెడుతుంది. అంటే గ్రూప్ 2 పోస్టులు పెంచాలని అన్నారు, కానీ సార్ కూడా అయిన వరకు ప్రయత్నం చేశారు. పాపం నిరాహార దీక్ష కానీ, హాస్పిటల్కి వెళ్ళడము, అదంతా జైలుకి వెళ్ళడము, ఇదంతా చేసి ఇంకా వాళ్ళు పెంచడాన్ని అర్థమైన తర్వాతకి ఇప్పుడు ఒక అధికారంలోకి వస్తే సారు తరపున సార్ పోరాటం చేస్తాడని చెప్పేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిల్చుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా సార్కే మద్దతు తెలుపుతాము స్టూడెంట్స్ అందరం. ఓకే, అంటే దాంతోపాటు జనరల్గా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పింది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా చెప్పినవి చేయరు కదండి. అదంతా మేనిఫెస్టో, అంటే ముందు ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసము ఒక విధంగా ఇస్తారు అంతే. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటిదాకా చెప్పినది ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు పూర్తి స్థాయిలో. సో రాజకీయ నాయకులు అన్నీ చెప్పే మాటలే, చేతలు ఏమి ఉండవు. సో ఈసారి నమ్మకంతో అశోక్ సార్ని గెలిపిస్తే ఆ సార్ మా తరపున పోటీ అంటే ప్రయత్నిస్తారని మేము అనుకుంటున్నాము. సో ఏ రాజకీయ నాయకుల్ని ఇప్పుడైతే ప్రజెంట్గా నమ్మే స్థితిలో అయితే లేము. మరోపక్క రుణమాఫీ చేస్తామంటున్నారు, దాంతోపాటు రైతు బంధు కూడా ఇస్తామంటున్నారు. కానీ విద్యార్థులకు వచ్చేసరికి నిరుద్యోగ భృతి లేదు, ఏం లేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా అశోక్ సార్కే ఇస్తామన్నాయి. ఎందుకంటే ఏ కోర్సు కూడా ఇప్పుడు ఎస్ఎన్ఎస్ తీసుకున్నా 2000, 3000 ఏ కోర్సు చూసినా సరే 2000, 3000 అలా ఉంది. ఇప్పుడు మా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే 3000. ఇప్పుడు అది చాలా అవసరం కాబట్టి 3000 జనరల్గా ఎవరు తగ్గించరు. కానీ అశోక్ సార్, అంటే నేను జనరల్ స్టడీ ఎప్పుడూ టచ్ చేయలేదు, అశోక్ సార్ ₹1 ఇవ్వటం అనేది అసలు అది అంటే ఇది సేవగాక, ఇది ఖచ్చితంగా ఆర్థికంగా ఆయన ఏదో నిలదొక్కోవాలని చేసే ఇది కాదు. ₹1 ఏమీ రాదు, కానీ టీ కూడా రాదు. అటువంటిది సారు ₹1 కోర్స్ ఇస్తున్నారంటే చాలా అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పుడు ఒక మేధావి మౌనం అనేది ప్రజాస్వామ్యకి ఆటంకం, ప్రమాదకరం. అటువంటి మేధావి మా తరపున పోరాటానికి ముందుకు వచ్చింది కాబట్టి, మేము చేయలేని సాహసం సార్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా సపోర్ట్ సార్కే ఇస్తాం. అయితే అందుకే
ఇప్పుడు మీ ఒక్కరి సపోర్టే కాదు, జనరల్గా మీరు ఇంకో 10 మంది చెప్తే వాళ్ళు ఇంకో 10 మంది చెప్తే అంతా కలిసి ఎంత అవుతుంది? 10 × 10. ఇంతకుముందు కేసీఆర్ మీద మేము హోప్స్ పెట్టుకొని ఫస్ట్ టైం ఆయన చేసేటప్పుడు తెలంగాణ వచ్చిందని చెప్పేసి మేమే కాక మేము వర్క్ చేసుకుంటూ మేము ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాం. అది మాకు నిష్ప్రయోజనం అనిపించింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా సార్ కోసం మేము వేయటమే కాకుండా మా తరపున ఇంకో 10 ఓట్లు వేయించడం, వాళ్ళని మోటివేట్ చేయటం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మా సపోర్ట్ సార్కే ఇస్తాం. గ్రూప్ 1లో జస్ట్ 63 పోస్టులను పెంచింది. ఆ తర్వాత గ్రూప్ 2 ఇంతవరకు పోస్టులను పెంచేట ఆలోచన కానీ అలాంటి ప్రకటన రాలేదు. ఎట్లా చూస్తున్నారు మీరు? సార్ అశోక్ సార్ గురించి ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. ఇప్పటిదాకా కాలేజీలు, యూనివర్సిటీ ఉన్న వాళ్ళు, న్యూస్ ఛానల్ ఉన్న వాళ్ళే పోటీకి వచ్చారు. మొదటిసారిగా కాలేజీ ఉన్న నాయకుడు విద్యార్థుల తరపున విద్యార్థుల సమస్యలు చేసుకున్న నాయకుడిగా ముందుకు వస్తున్నాడు. కాబట్టి మా అందరి సపోర్టు సార్కి ఇవ్వాలి. ఓకే, గతంలో పోరాటాలు చేసిరు, ఆయన చూసిరా? చూసాను సార్. చెప్పండి. సార్ మీద ఎన్నో అవినీతి కేసులు పెట్టారు. అవన్నిటి కూడా తట్టుకొని నిలదొక్కుని ఇంత దూరం వచ్చారు సారు. కాబట్టి మా సపోర్ట్ సార్కి. మిగతా రాజకీయ నాయకులు కూడా బరిలో దిగుతున్నారు. అంటే మీరంతా గ్రాడ్యుయేట్స్ అంటే ఇంకో గ్రాడ్యుయేట్ అంటే మీకంటే కొద్దిగా ఎక్కువ చదివినా, మీ అంత చదివినా వాళ్ళకే వేయాలి, ఓట్ చేయాలి. అట్లా కాకుండా 10th ఇంటర్ చదివిన వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దాంతో ఎట్లా అంటే మీరు గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి వేస్తారా? ఎట్లా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే సమస్యల గురించి పోరాడతారో, మా సమస్యలు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో మా సపోర్ట్ వాళ్ళకే ఉంటుంది సార్. ఓకే, ఇంకేమేమి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ భృతి ఇంతవరకు ప్రకటించట్లేదు ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇంతవరకు లేదు. పోస్ట్ పెంచుతా అన్నారు, ఏమీ లేదు. ప్రతి దాంట్లో అవినీతి సార్. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు అనుకుంటారా మేడం? మీరు అనుకుంటారా? అది ఇంపాసిబుల్. మీరు అనుకుంటారా? లేదు సార్, చెప్పండి. అలా ఏం లేదు సార్. ఇప్పటివరకు జరిగిన సంఘటనలు చూస్తే ఏది జరిగినట్టు ఏమి అనిపించట్లేదు. వాగ్దానాలే కనిపిస్తున్నాయి కానీ వాస్తవంలోకి ఏమీ రావట్లేదు. కానీ ఇప్పుడు కూడా అనుకోము. ఒక ఎడ్యుకేషనలిస్ట్ వస్తే తనకే తెలుస్తాయి సాధక బాధకాలన్నీ. గ్రాడ్యుయేట్స్ ఏమైతే బాధలు పడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళలాంటి వాళ్ళు వస్తే మనకు మంచి జరుగుతుంది అని ఒక అభిప్రాయం అయితే ఉంది సార్. కాబట్టి తప్పకుండా ఆయన్ని గెలిపించడానికి మా సపోర్ట్ ఇస్తాము, ప్రయత్నం చేస్తాం సార్. మీరు ఇంకో 10 మందికి చెప్తున్నారా మరి? తప్పకుండా సార్. మంచి జరుగుతుంది అంటే 10 మంది కాదు సార్, 100 మందికి చెప్పడానికైనా వెనకాడం కాదు సార్. మన కోసం పోరాడుతున్న వ్యక్తి ఈరోజు రేపు ఎవరు కనిపించట్లేదు. మన కోసం పోరాడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ ఇస్తాం సార్. 1 రూపీకి కూడా కోర్స్ ఇస్తున్నారు, పేపర్మెంట్ కూడా రాదు. అదే సార్, ఈరోజు రేపు 10 రూపాయలకే వాల్యూ లేదు. అలాంటిది 1 రూపీకి కూడా విద్యార్థుల సాధక బాధకాలు అర్థం చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మనకి ఫ్యూచర్లో మంచి జరుగుతుంది అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మరో పోరాటం చేయాల్సి ఉంటుంది తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులంతా. దాని వెనకాల దానికి ఒక నాయకులు ఉండాలి, దానికి ముందర పడేటోళ్ళు ఒకరు ఉండాలి. ఎవరని భావిస్తున్నారు సార్? అశోక్ సార్. చెప్పండి. అశోక్ సార్ నాయకుడు లేకుండా ఏది జరగదు కదండి. కుటుంబం నడవాలంటే కంపల్సరీ యజమాని కావాలి. అలాగే ఒక సంస్థ నడవాలంటే ఒక ఎంప్లాయీ కావాలి. అలాగే మనం అందరం కూడా ఒక క్రమశిక్షణలో వెళ్ళాలి అంటే మనకు ఒక నాయకుడు కావాలి. కంపల్సరీగా అశోక్ సార్కి మేమందరం మద్దతు తెలుపుతున్నాం. గతంలో విన్నారా? వారి క్లాసులు విన్నారా? విన్నాం. ఓకే, అంటే జనరల్గా నాయకులంతా మీటింగ్లలో దంచుకొడుతుంటారు, కానీ సార్ మాత్రం లెక్చర్ చేస్తూ ఈ విధంగా క్లాసులు చెప్తూ విద్యార్థులకు విద్య చెప్తుంటారు. ఎట్లా చూస్తున్నారంటే ఒక పక్క పొలిటీషియన్లు పోటీ చేస్తున్నారు, మరో పక్క విద్యావేత్తలు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది ఏమంటున్నారు? గట్టిగా మాట్లాడే వాళ్ళకి అందరికీ జ్ఞానం ఉందని అనుకోలేం కదండి. క్లాస్ చెప్పే వాళ్ళకి జ్ఞానం లేదని చెప్పి అనుకోలేం కదా. క్లాస్ చెప్తున్నారని చెప్పేసి సైలెంట్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఏం చేత కదని అనుకోలేం కదా. కాబట్టి అలాంటి మనకి విద్యను అందించేటువంటి సార్కి మనకి ఏదైతే అవసరమో దాన్ని అవసరాలు తీర్చేటువంటి వాళ్ళకి మనము గెలిపించడం అవసరం. కాబట్టి అశోక్ సార్ని మేము మద్దతు తెలుపుతున్నాం. ఓకే, దాంతోపాటు ఆయన బుక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇదంతా ఫ్రీగా ఇస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఫ్రీ ఇచ్చేది ఏది విలువ లేదనుకుంటున్నారు. ఇప్పుడున్న సమాజంలో అదే జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చే బుక్స్ ఎవరు యూస్ చేయరు. అదే మెటీరియల్స్ కొనుక్కుంటే చాలా యూస్ చేసుకున్నాం. కానీ ఎడ్యుకేటర్ కాబట్టి అందరం చదువుకున్నాం కాబట్టి దాని విలువ మనకు అందరికీ తెలుసు కాబట్టి దాన్ని యూస్ చేసుకున్నాం. దాని యొక్క విలువ ఏంటో మనకు తెలుసు కాబట్టి సారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం యూస్ చేసుకొని సార్నికి కూడా ఒక అవకాశం ఇస్తే ఫ్యూచర్లో ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అనేది అందరికీ ఆదర్శంగా ఉంచవచ్చని నేను అనుకుంటున్నాను. మరి మీరు 10 మంది చెప్తున్నారా? ఓటు నట్టిన వాళ్ళకి కావచ్చు, మిగతా నిరుద్యోగులకు కావచ్చు, మిగతా ఉపాధ్యాయులు, మీకు తెలిసిన ఉపాధ్యాయులు కావచ్చు, మీకు తెలిసిన ఉద్యోగులు కావచ్చు,
కంపల్సరీ అండి. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి అంటే కామన్గా ఆటోమేటిక్గా ఉన్న లిస్ట్లో కంపల్సరీగా మనము పోల్చి చెప్తూ ఉంటాం వీళ్ళు అని చెప్పేసి. కాబట్టి అశోక్ సార్ గురించి మేము అందరికీ చెప్తూ ఉన్నాం. కంపల్సరీగా సార్కే మద్దతు చెప్తున్నాం. మహిళా అభ్యర్థులంతా అందరం కలిసి కంపల్సరీగా సార్ని గెలిపిస్తాం మంచి మెజారిటీతో. ఓకే, చెప్పండి, మీరు అంతా వెనక దాచుకుంటారు ఏంటి? చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఓ పక్క పోటీ చేస్తున్నారు అశోక్ సార్, చెప్పమ్మా. చాలా మందికి ఒక్కసారి అశోక్ సార్కి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అందరం అనుకుంటున్నాం ఈసారి. ఎంతో లాస్ట్ ఇయర్ కూడా తిన్నర్ మల్లన్న గారు అప్పుడు ఛాన్స్ ఇచ్చాము. ఒక్కసారి మా కోసం ఇంత చేస్తున్నారు కదా, జీవో నెంబర్ 46 దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం అశోక్ సార్ని. చాలా 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 ధర్నాలని అవన్నీ ఇవన్నీ ఆయన జైల్లో చాలాసార్లు వేశారు, బట్ అన్నీ తట్టుకొని నిలబడ్డారు. సో ఒక్కసారైనా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మొన్న వచ్చినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. సో అందుకని ఒకసారి మేమందరం మా ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్లలో, అందరికీ షేర్ చేస్తున్నాం. కజిన్సే ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరికీ షేర్ చేస్తున్నాం. మా సారు సో అందరికీ సపోర్ట్ చేస్తున్నాం, చాలా సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక పక్క నాయకులు పోటీ చేస్తున్నారు, పొలిటీషియన్లు, ఒక పక్క విద్యావేత్తలు. అసలు ఎవరు కరెక్ట్ అంటే అశోక్ సార్ లాంటి వాళ్ళు ఎట్లా చెప్పండి, కంపారిజన్ చేయండి. 2 lakhs జాబ్స్ అన్నారు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్సే వాటికే వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్కి ఈయన రిజల్ట్స్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు రిజల్ట్స్ ఇచ్చి మా హయాంలోనే ఇవన్నీ ఇచ్చినాం, మా హయాంలోనే ఇవన్నీ చేసినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అసలు ఈ గవర్నమెంట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్లో ఎగ్జామ్ పెట్టలేదు. అవన్నీ పాత గవర్నమెంట్లో జరిగినవి. ఇప్పుడు జరగలేదు కదా. 30,000 ఆల్రెడీ అయిపోయినాయి అంటున్నారు. 2 lakhsలో 30,000 అయిపోయినాయి అంటున్నారు. ఎక్కడ అయిపోయినాయి అసలు? ఎక్కడ ఇచ్చారు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎగ్జామ్ పెట్టలేదు, ఇవన్నీ రిజల్ట్స్ ఏమి ఇవ్వలేదు. లాస్ట్కి వచ్చేసి ఇచ్చేసినాం అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? 2 lakhs అంటున్నారు. చూద్దాం. నవంబర్ 25న పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారు. 2 సార్లు గ్రూప్ 2 ఇస్తాము, జేఎల్ ఎగ్జామ్ ఇస్తాము, గ్రూప్ 2, 3, 1 డిఎస్సి 1500 అన్నారు గ్రూప్ 2 పోస్టులు. ఎంత పెంచారు? 50 60 ఇంకా అసలు పెంచలేదు. గ్రూప్ 2 పెంచలేదు, అసలు గ్రూప్ 3 కూడా పెంచలేదు. 2000 3000 పోస్టులు అన్నారు గ్రూప్ 3 అయితే, అసలు పెంచలేదు. సో అట్లీస్ట్ ఉన్నాం కదా మేము 3-4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము. వస్తూనే ఉన్నారు గ్రాడ్యుయేట్స్, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు కదా. ఇయర్ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఫ్రెషర్స్ వస్తూనే ఉంటారు. ఎంతగానమని ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినా కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక కోచింగ్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్ రావాలి, గ్రూప్ డిస్కషన్ జరగాలి, పర్సనల్ ఇంటర్వ్యూ అంటారు, 1 year గ్యాప్ వస్తుంది, గ్యాప్ ఎందుకు తీసుకున్నామంటారు, 100 క్వశ్చన్లు వేస్తారు. అక్కడ పోయినా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక జాబ్ కొట్టాలన్నా చాలా కష్టంగా ఉంది. సో ఫ్రెషర్స్ కూడా ఇటు సైడే వస్తున్నారు. మ్యాక్సిమం ఒక 50% 70% కూడా గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యులర్ జాబ్ మంచిగా అని చెప్పేసి చాలా 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 మా విద్యార్థుల తరపున పోటీ చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా తట్టుకొని నిలబడతారు కాబట్టి మేము ఈసారికి అశోక్ సార్కి పోటీ చేయాలి, అదే సపోర్ట్ చేయాలని చెప్పి చాలా 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 సపోర్ట్ చేస్తున్నాం. అంటే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు, ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. అసలు భావిస్తారా? ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? అంటే వేస్తారు వీళ్ళు ఫిలప్ చేస్తారన్న నమ్మకం ఉందా? అలాంటి అభ్యర్థులకు ఎట్లా మరి మనగలడు? అదే సార్, అసలు 2 లక్షలు ఉన్నారు, ఇప్పటివరకు అసలు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. పాత నోటిఫికేషన్సే కంటిన్యూ అవుతున్నాయి. పాత నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆగస్టులో గ్రూప్ 2, నెక్స్ట్ జూన్లోనేమో గ్రూప్ 1, వాటికి ఎగ్జామ్స్ పెడుతున్నారు కానీ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. అదే కదా, మా తరపున ఒక పర్సన్ నిలబడితే గట్టిగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2 lakhs అన్నారు, వెయ్యి పిల్లలకి స్టూడెంట్స్కి వెయ్యి అని చెప్పేసి ఒక పర్సన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మా తరపున అశోక్ సార్ని నిలబెట్టి సపోర్ట్ చేసి అట్లీస్ట్ మా తరపున ఒక మనిషి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో మా కష్టాలు తెలుసు కాబట్టి, తెలిసిన మనిషి కాబట్టి, ఒక గ్రాడ్యుయేషన్ పర్సన్ కదా, ఆ ఫీల్డ్లో ఉన్నారు కదా. సో అందుకనే అశోక్ సార్తో. అంటే ఇది మా నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వారుగా ఆ విధంగా ఎన్నిక చేసుకుంటాం. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా నోటిఫికేషన్లు కొన్ని మాత్రమే ఫిలప్ చేసేసి మేము ఇచ్చామంటూ ఈ విధంగా ఊదరగొడుతున్నారు. మేము వినటానికి అంత ఎడ్డోలమేం కాదు, మాకు అన్నీ తెలుసు. ఎందుకంటే చదువుకున్నారు వీళ్ళంతా, గ్రాడ్యుయేషన్ చేసినట్టుగా విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళంతా అన్నీ తెలుసు వీళ్ళకు. అసలు ఏమేం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుందన్న అన్ని విషయాలు తెలుసు.
ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని గతంలో మా తరపున పోరాడినట్టుగా వ్యక్తి అయినట్టుగా అశోక్ సార్కి మద్దతు ఇస్తాం, ఆ విధంగానే ముందుకెళ్తామన్న అభిప్రాయాన్ని ఖమ్మం జిల్లాలో ఉన్నట్టుగా నిరుద్యోగులు, ఇప్పుడు మనం ఖమ్మం లైబ్రరీలో ఉన్నాం. ఇక్కడ ఎక్కడన్నా ఇది గాంధీ పార్క్ చర్చ్ కాంపౌండ్. గాంధీ పార్క్ చర్చ్ కాంపౌండ్లో ఉన్నారట. ఎట్లా చూస్తున్నారు ఎలక్షన్స్ని, ఎట్లా చూస్తారు నిరుద్యోగులు? ఏంటండి చెప్పండి. నిరుద్యోగులు ఎట్లా ఎటు ఓటు వేద్దాం అనుకుంటున్నారు, ఏమంటున్నారు అంటే అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అశోక్ సార్కే వేద్దాం అనుకుంటున్నాను. ఓకే చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఎలక్షన్స్? నమస్తే అండి. మా తరపున పోటీ చేస్తున్న అశోక్ సార్కి మా వంతుగా మేము ఇచ్చేది ఏంటంటే ఒక ఓటు వేయటమే, అది కూడా మొదటి ప్రాధాన్యత ఓటు. ఇది అన్ని పార్టీలాగా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అది ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు వేసే ఓటు. పోయినసారి 1000-2000 తీసుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అధికార పార్టీ ఉన్న ఒక క్యాండిడేట్ని గెలిపించారు. ఆ క్యాండిడేట్ని అధికార పార్టీ ఉన్న క్యాండిడేట్ని గెలిపించడం వల్ల వచ్చే ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించేవాడు, వాళ్ళ పార్టీలో ఉన్నవాడు వాళ్ళ పార్టీని ప్రశ్నించాడు. అలాంటి క్యాండిడేట్ని గెలిపించొద్దు. మన సమస్యల గురించి పోరాడేవాడు, మన గురించి తెలిసినవాడు, మనకు కష్టాలు సుఖాలు బాధలు అన్నీ తెలిసినవాడు. మనం కోచింగ్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంటామో, స్టడీ మెటీరియల్ కొనుక్కోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంటామో ప్రతిదీ తెలిసినవాడు. హాస్టల్లో ఉంటూ ఆ ఫుడ్ తినక బాధలు పడుతుంటారు. వాళ్ళు ఎలాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ లైబ్రరీలు ఉన్నాయి, ఎంత తీసుకుంటున్నారు ఏంటి దాని ఖర్చు? ఒక్కొక్క స్టడీ హాల్స్ అంటారండి వాటిని. ఆ స్టడీ హాల్స్లో 500 నుంచి 2000 వరకు తీసుకుంటున్నారు. అసలు మేము రూమ్లలో ఉంటూ అసలు ఫుడ్ తినడానికి ఇబ్బంది పడుతుంటాం స్టడీ హాల్లో. ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో చాలా లైబ్రరీలు ఉండేవి. ఆ లైబ్రరీలు అన్నింటినీ మూసివేశారు. మాకు ఉన్నది 1-2 లైబ్రరీలే. ఆ లైబ్రరీని కూడా మేము కమిషనర్ చుట్టూ, వాళ్ళ చుట్టూ, మేయర్ల చుట్టూ తిరిగి మేము లైబ్రరీలు ఓపెన్ చేయాలని చెప్తున్నాం. కానీ మాకంటూ ఒక నాయకుడు ఉంటే, మమ్మల్ని నడిపించేవాడు ఉంటే, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడితే ప్రభుత్వం వింటుంది, మీ వెనకాల మేము ఇంతమంది ఉన్నామంటే వింటారు. మేము ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే వినరు. మీరు ఒక అధికారంలో ఉండి మాట్లాడితేనే అందరూ వింటారు, అందరికీ రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయ్యే క్యాండిడేట్ మేము అశోక్ సార్ అనుకుంటున్నాం. మా సపోర్ట్ ఖచ్చితంగా అశోక్ సార్కి ఉంటుంది. మా ద్వారానే కాదు, మా కుటుంబ సభ్యులు, డిగ్రీ హోల్డర్సు, మా చుట్టుపక్కల ఉన్న మా డివిజన్లో ఉన్న ఉద్యోగస్తులు, ప్రైవేట్ టీచర్సు అందరినీ కలుస్తాం ఖచ్చితంగా. మా డివిజన్లో ఎన్నైతే ఓట్లు ఉంటాయో గ్రాడ్యుయేట్స్ ఓట్స్ వాళ్ళని కలుస్తాం. ఆ ఓటర్ లిస్ట్ పట్టుకుంటాం. సార్ మా అశోక్ సార్ పోటీ చేస్తున్నాడు, ఇంతకుముందు ఎంతమందికి అవకాశం ఇచ్చినారు, మా తరపున పోటీ చేస్తున్న ఏకైక క్యాండిడేట్, మళ్ళీ మా సమస్యల గురించి శాసన మండలిలో ఇదేదో అల్లాటప్ప ఎన్నికలు కాదు, మీరు అంత ఆషామాషిగా తీసుకొని చిల్లర డబ్బులు తీసుకొని ఓట్లు వేసి మళ్ళీ ఆ క్యాండిడేట్స్ని గెలిపించి అసలు మన గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా సైలెంట్గా స్తబ్దుగా ఉండే క్యాండిడేట్కి ఓటేయకండి. మన గురించి మాట్లాడి, మన గురించి కొట్లాడి, జైలుకు పోయి నిరాహార దీక్షలు చేసి ఇబ్బందులు పడి మన గురించి తెలుసుకున్న క్యాండిడేట్కి ఓటేద్దాము. అలాంటి క్యాండిడేట్కి గెలిపిద్దాము. మనం మొదటి ప్రాధాన్యత ఓటు, అది కూడా 1-2 క్యాండిడేట్కి మొదటి ప్రాధాన్యత ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సార్ని గెలిపిద్దాం ఖచ్చితంగా. మనం ఏ పార్టీలో ఉన్నా కానీ, ఇప్పుడు ఆ పార్టీ బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు, కమ్యూనిస్టులు అంటారు, ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు, ఏ పార్టీలో ఉన్నా కానీ మనం ముందు నిరుద్యోగులము, ఉద్యోగార్థులము. మన గురించి మాట్లాడేది ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు మాట్లాడదు. వాళ్ళు మాట్లాడిందంటే వాళ్ళకి మంత్రి పదవి వస్తుందనో, ఇంకేదో లాభం జరుగుతుందనో, జిల్లా అధ్యక్ష పదవి వస్తుందనో ఏదో ఆశిస్తారు. కానీ సార్కి వచ్చేది ఏం లేదు. కాబట్టి మన గురించి మాట్లాడి కొట్లాడే క్యాండిడేట్ అశోక్ సార్ అని నమ్ముతున్నాం అందరం. సార్కి ఓటేద్దాం. అంటే ఇది ఒకప్పుడు ఈ విధంగా ప్రభుత్వ లైబ్రరీలు ఉండేది, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో 1500, 2000 ఈ విధంగా ప్రైవేట్ లైబ్రరీలకి కేటాయించి ఒక పక్క రూమ్లో రెంట్లకు ఉండటం, దాంతో వండుకొని తిని చదవటం, ఇదంతా కష్టసాధ్యమైనట్టుగా పని ఉంది. అంతేకాకుండా నోటిఫికేషన్లు అనేవి ఏళ్ళకేళ్ళు కొనసాగుతున్నాయి. పంచవర్ష ప్రణాళికల్లాగా ఈ విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి. దాంతో వ్యయం పెరిగిపోతుంది, ఖర్చు పెరిగి ఈ విధంగా నిరుద్యోగులకు ఖర్చు పెరిగి ఇబ్బందులు అవుతుంది. అందుకనే దానికి సంబంధించిన అంటే నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించే విధంగా వాటి మీద పోరాడేట శక్తి అన్నీ కూడా అశోక్ సార్కునే. అందుకే మేము ఆ విధంగా ఆయనకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఉన్నామన్న అభిప్రాయాన్ని ఖమ్మం నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి.